ముకుంద జ్యువెలరీ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ హనుమకొండలోనే అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ 14న గొప్ప ప్రారంభం. జై శ్రీకృష్ణ. ఆండాళ్ తిరువడిగళే శరణం. మార్గశీర్ష మాసంలోకి ప్రవేశించేశాం. ఈ రోజు నుండి ధనుర్మాస వ్రతం ప్రారంభమవుతుంది. మొదటి రోజు మొదటి పాసురం. నిదానంగా ద్రవిడ పాశురాన్ని, ఆండాళ్ తల్లి నోటి నుండి వెలువడినటువంటి పాశురాన్ని చెప్తాను. ఒక్కొక్క పదాన్ని చూస్తూ జాగ్రత్తగా అనుసరించి పాసుర విన్నపం చేద్దాం. మొదటి పాసురాన్ని విశేష పాసురము అంటారు. మామూలుగా 2 సార్లు చదవాలన్నమాట. మేము ఇప్పుడు ఒక్కసారి చదువుతాం, కానీ మీరు దీన్ని 2 సార్లు చదవాలి. కొన్ని విశేష పాసురాలు ఉంటాయి. 1వ పాసురం, 3వ పాసురం, 16వ పాసురం, 18వ పాసురం, 24వ పాసురం, 27, 28, 29, 30 ఈ పాసురాలు. వీటన్నింటినీ విశేష పాసురాలు అంటారు. సరే, మొదటి పాసురం ప్రారంభించుకుందాం. నిదానంగా, తొందరపాటు లేకుండా చక్కగా పుస్తకాన్ని చూస్తూ మనం ఒక్కొక్క శబ్దాన్ని పలుకుతూ అర్థాన్ని కూడా క్లుప్తంగా తెలుసుకుందాం. పాశురం చదివేటప్పుడు ఆ అర్థాన్ని అనుభవిస్తూ, భావన చేస్తూ మళ్ళీ తిరిగి రెండోసారి చదవండి. మార్గళి తింగళ్ மதி நிறைந்த நன்னாளால் நீராட போதுவீர் போதுமினோ நேரிழையீர் சீர்மல்கும் ஆய்ப்பாடி செல்வச் சிறுமீர்கள் கூர்வேல் கொடுந்தொழிலன் நந்தகோபன் குமரன் ஏராரந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேனி செம்கண் கதிர் மதியம்போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழ படிந்து ஏலோரெம்பாவாய். మార్గళి తింగళ్. ఈ మాసానికి ఏం పేరు? మార్గశీర్ష మాసము అని కూడా పేరు. శ్రీమద్ భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పాడు, మాసానాం మార్గశీర్షోహం. నేను అన్ని మాసాలలోకి కూడా మార్గశీర్ష మాసము నా రూపమే, నేనే అని చెప్పాడు స్వామి. అటువంటి దివ్యమైన మాసం వచ్చిందమ్మా. ఈ నందగోవ్రజంలో ఉండేటటువంటి వీళ్ళందరూ కూడా, నందవ్రజంలో ఉన్నటువంటి గోపికలందరూ కూడా మనం స్నానమాడాలి, స్వామి దగ్గరకు వెళ్ళాలి, వ్రతం చేయాలి. ఆ వ్రతం చేయటానికి ముందుగా స్నానం చేయాలి. అందరూ కలిపి రెండహో అని ఒకరికొకరు పిలుచుకుంటూ ముందుకు సాగేటటువంటి వ్రతమే తిరుప్పావై వ్రతం. చాలా ఆశ్చర్యంగా 30 పాసురాలలో 27, 28, 29 ఎన్ని పాసురాలు గడిచినా ఇంకా స్నానానికి వెళ్దాము అనే కనిపిస్తుంటుంది. ఏమండి, ఇదే వ్రతం ఇంకా స్నానమే పూర్తి కాకపోవటం ఏంటి, 30 పాసురాలు అయిపోవడం ఏమిటి అనే సందేహం చాలామందికి వస్తుంది.
ఈ వ్రతానికి ఇంకొక పేరేంటంటే స్నాన వ్రతం అని పేరు. స్నానం అంటే నీళ్లతో చేసేదే అని మాత్రమే కాదండి. తిరుప్పావై గొప్ప నిధండి. ఎంత తవ్వుతూ ఉంటుంటే అన్నన్ని గొప్ప అర్థాలు బయటకొస్తుంటాయి. పైకి చూడడానికి స్నానం అంటే మామూలుగా నీళ్లతో చేసేటటువంటి కొలనులో చేసేటటువంటి ఈ స్నానం అనుకుంటారు. కానీ గంభీరమైనటువంటి లోతైనటువంటి అర్థాన్ని చూస్తే భగవంతుడి కళ్యాణ గుణాలతోటి స్నానం చేయటం. అంటే ఒళ్ళంతా, మనసంతా, ఆలోచనంతా భగవంతుడి యొక్క గుణగణాలతోటి నిండిపోవడం. అందరు భక్తులు కలిస్తే జరిగేది అదేనండి కదా! కనుక స్నానమాడదాం రండి అంటూ చెలికత్తెలతోటి, స్నేహితురాళ్ళతోటి, బంధువులతోటి అందరూ ఒకరికొకరు పిలుచుకుంటూ ముందుకు సాగేటటువంటి వ్రతం. మనకేమర్థం అవ్వాలి? తిరుప్పావై అంటే మనమొక్కళ్ళం చేసుకునేది కాదు వ్రతం. 10 మందిని పిలవాలి. మన స్నేహితురాల్ని పిలవాలి. ఇంట్లో పిల్లల్ని అందులో అన్వయింప చేయాలి. పెద్దవాళ్ళు, పిల్లలు, బంధువులు, స్నేహితులు, ఆఫీస్‌లో ఉండేటటువంటి కొలీగ్సు, క్లాస్‌మేట్సు, వాట్సాప్ గ్రూపులలో ఉండేటటువంటి ఫ్రెండ్సు, ఫేస్‌బుక్‌లో ఉండే ఫ్రెండ్సు అందరినీ కలుపుకోవాలనమాట. రండమ్మా రండి, తిరుప్పావై వ్రతం ప్రారంభమైంది. ఇగో ఇలా చూడండి. ఏం లేదండి. పెద్ద కఠినమైన నియమాలేమీ లేవు. కేవలం తెల్లవారుజామున లేవడం, కూడని ఆహారాలు తినకుండా ఉండడం, కూడని మాటలు మాటలాడకుండా ఉండడం, ఇలాంటి కొన్ని చిన్న నియమాలు రెండవ పాశురంలో చెప్తారు. అది తెలుసుకుందాం. కానీ మనం మొదటి రోజు కూడా ఒక పొంగలి నివేదన చేయటం, తలస్నానం చేయటం విశేష పాశురాల రోజులలో, అలాగే ఈ పాశురం వినడము, చదవటము, దీని అర్థాన్ని తెలుసుకోవటం. అంతే, ఇదే వ్రతం. కనుక అమ్మా, మంచి పౌర్ణమి రోజులు ప్రారంభమయ్యాయి. రా, ఎక్కడికెళ్ళాలి? స్నానానికి వెళ్ళాలి. ఎందుకోసం వెళ్ళాలి? శ్రీకృష్ణుని పొందటానికి వెళ్ళాలి. ఎలాంటి వాడో తెలుసా? పెద్ద పెద్ద కళ్ళు కలిగినటువంటి యశోదమ్మ దగ్గర సింహపు పిల్లలాగా ఎగురుతూ ఉంటాడే, వాడి దగ్గరికి వెళ్ళాలి మనం. అలా ఉంటాడా? కాదు. నందుడి దగ్గర ఎలా ఉంటాడట? చాలా వినయంగా ఉంటాడట. తండ్రి దగ్గరేమో భయభక్తులతో వినయంతో ఉంటాడట. తల్లి దగ్గరేమో ఎగిరెగిరి పడుతూ ఉంటాడట. సూర్యుడు, చంద్రుడు తన నేత్రాలుగా కలిగినటువంటి వాడు మన ఎదురుగా చిన్న పిల్లవాడిలాగా ఉన్నాడు. కానీ ఎవరనుకున్న అమ్మ, నారాయణుడు, సాక్షాత్తు నారాయణుడే మన నందవ్రజంలోకి వచ్చాడు. పదండమ్మ పోదాం, స్నానమాడదాం, స్వామి దగ్గరకు వెళ్దాం అని అంటూ పారోరు పుగజ, ఊరు వారందరూ చూసి పొగిడేలాగా గొప్పగా చేద్దాం మనం మన వ్రతాన్ని అని చెప్తున్నారు ఈ పాశురంలో. కనుక ఈ పాశురాన్ని చక్కగా నిదానంగా మళ్ళీ తిరిగి ఇప్పుడు ఈ పదాల అర్థాలను భావన చేసుకుంటూ రెండవసారి కూడా చదవండి. జై శ్రీకృష్ణ. ఆండాళ్ తిరువడిగళే శరణం.